దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. దావీదు మహారాజును చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయము పశ్చాత్తాప కీర్తన. ఎందుకంటే ఉరియా భార్య అయినటువంటి బెత్షెబ విషయంలో చేసినటువంటి ఆ తప్పిదం వలన దేవాతి దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తన తప్పును తెలిపించినప్పుడు ప్రవక్త ద్వారా దావీదు గారు గర్వముతోనూ లేకపోతే అతనికి ఉన్నటువంటి అధికారంతోనూ ఆయన విర్రవీగిపోకుండా తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడినటువంటి సమయంలో ఆయన రచించినటువంటి కీర్తన 51వ కీర్తన. దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మనం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులుగా తెలిసి మనం ఎప్పుడు కూడా పాపము చేయకూడదు, తప్పు చేయకూడదు. పొరపాటున బై మిస్టేక్ తప్పు గనక జరిగినట్లయితే ఆ తప్పును మనం తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపకూడనంట దేవుని యొక్క వాక్యమే సరిస్తుంది. దైవ చిత్తానుసారమైనటువంటి ప్రాయశ్చిత్తం ఉండాలి. ఏదో నలుగురు ఉన్నారు కదా, నేను తప్పు చేశాను కదా అని ఏదో నటించేటువంటి నటనతోటి మనం పశ్చాత్తాపం కాదు, కానీ హృదయపూర్వకంగా మనం దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దావీదు మహారాజు కూడా అతని అధికారాన్ని ఏంటి సమస్తమును కూడా పక్కన పెట్టేసి, అయ్యో నేను తప్పు చేశానే, నేను పాపం చేశానే అని కుమిలిపోయి పశ్చాత్తాపంతో ఆయన అంటున్నాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమమును తుడిచివేయము. అనేకసార్లు యొక్క కీర్తన మనం విన్నాము, ధ్యానించాము. కానీ ఈ దినాన్ని మనం ఈ కీర్తన ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. పశ్చాత్తాపడాలి. మన పొరపాట్లను బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపము. ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు, తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, కానీ వారిలో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే వారందరూ కూడా ఎందుకనంటే వారు కాఠిన్యమైనటువంటి వారి హృదయాల్ని అనుసరించి వారు నడుచుకుంటారు. అందుకే వారికి మారు మనసు అనేది ఉండదు, మార్పు అనేది ఉండదు. కఠినమైనటువంటి హృదయాల్ని అనుసరించి వారు నడుస్తూ ఉంటారు. కానీ దావీదు నాతాను ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడాడో ఆయన నిజంగా ఒక్కసారిగా కూలిపోయాడు. దావీదు మహారాజుకి తెలుసు, ధర్మశాస్త్రం గురించి తెలుసు, శరీరరీత్యా పాపము చేయకూడదు. కానీ ఆయన పశ్చాత్తాపడి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మన పాపములు పోవునట్లుగా, మన దోషములు పోగునట్లుగా బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎందుకంటే మనందరము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడి ఉన్నాం. ఒక్కసారి మనం రక్షించబడి, ఒక్కసారి మనం వెలిగింపబడి, ఒక్కసారి మనం ప్రభు యొక్క రుచిని మనం చూసి మరలా మనం కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా, పంది మరలా 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 బురదలోనికి వెళ్ళినట్లుగా మనం వెళ్ళకూడదండి. అది వ్యభిచారమైన ఏదైనా సరే, దొంగతనమైన, అబద్ధాలైనా సరే, ఓరం లేని తరమైనా సరే, అసూయ అయినా సరే, ఏదైనా సరే మనం వెళ్ళకూడదు. ఒక్కసారి మనం రక్షించబడి, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే దేవుని దివ్య 4వ వచనం చూస్తే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. మనం ఒకసారి వెలిగింపబడ్డామంటే ఆరిపోయేటువంటి డ్యూటీలుగా ఉండకూడదు. మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే ఒకసారి వెలిగింపబడినప్పుడు దేవుని కొరకే మరణం అయిపోతున్నా సరే మనం వెలుగుతూనే ఉండాలండి. అదండి
క్రీస్తు మరణించారు, మన కొరకు ఆయన వెలుగుతానే ఉన్నాడు. మనం ఆయన కొరకు వెలుగుతున్నామా? ఆయన కొరకు అనేక మందిని మనం వెలిగించేవారుగా మనం ఉంటున్నామా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై ఉండి రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, చూసారా, తప్పిపోకూడదండి. మనం వెనక్కి తిరగకూడదు. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగురు పడుచున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. ఏంటి వెనకున్నవి? ఏంటి? ఆయనకు అన్ని అవమానాలండి. వెనకవన్నీ ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు కొట్టారు, ముమ్మార్లు బెత్తంతో కొట్టారు, గాయాలపోయాడైనా, దొంగల పాలైపోయాడు. అంటే వెనకున్నవి మరిచి మనం ఎంతసేపు వెనకున్నవే మనం జ్ఞాపకం చేసుకుంటాం. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, అయ్యో అమ్మయ్య నా ప్రాణాలను నేను రక్షించేసుకున్నాను అనుకున్నది. మరలా అవన్నీ విడిచిపెట్టేసాను లోకానుసారంగా చూసింది. మనం ఇప్పుడు కూడా వెనకున్నవి మర్చిపోవాలి. ముందున్న వాటి కొరకు ప్రభువా నా కొరకు నువ్వు ఇదిగో జీవ కిరీటాన్ని ఉంచావు. ఒక్కసారి మనం వెలిగింపబడి ఆ పరలోక సంబంధమైనటువంటి అందులో మనం వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై ఉండి, అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, పరిశుద్ధాత్మను అంటే మనం ఏం చేయకూడదు, దుఃఖపరచకూడదండి. ఎందుకు? పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. మనం చేసినటువంటి పనులను బట్టి ఆయన దుఃఖపడతాడు. అయ్యో నా కుమారుడు పాపం చేస్తున్నాడే, నా కుమార్తె ఈ తప్పిదములు చేస్తుందని కుమిలిపోతాడు. మనం ఎప్పుడు కూడా ఆయన్ని దుఃఖపరచకూడదు. అందుకే ఎప్పుడైతే ఆయన తప్పును తెలుసుకున్నాడో దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, ఇదిగో నా దోషములు పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవే. ఈ దినాల్లో మనందరము కూడానండి, అరే నేనేమి చేయలేదు, నేను పవిత్రుణ్ణి, నాకేమి తెలీదు అన్నట్టుగా నటించేస్తాము. అరే నాకేమి తెలియదే, నేనేం చేయలేదు అంట అన్నీ చేసేస్తాం మనమే. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయండి, ప్రతి స్థలం మీద ఉన్నాయి. అదిగో మన రహస్య పాపములంట ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి. ఏది కూడా ఆయనకు మరుగైనది లేదు, ప్రతిదీ కూడా తేటగా కనబడుతుంది. మనమే ఎవరు చూడలేదనుకొని రహస్యంగా జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మన పాపాలు ఇప్పుడు కూడా మన ఎదుటే ఉన్నవండి. కానీ మనం దేవుణ్ణి అడగాలి, అయ్యో ప్రభువా నా పాపాలను క్షమించండి, ఇంతవరకు నేను లోకానుసారంగా జీవించండి, ఇదిగో ఇంతవరకు నేను అసూయ కలిగి ఉన్నానయ్యా, ఇదిగో వారవలేనటువంటి తను, ఎదుటివారు ఎదుగుతుంటే నేను వారలేని తనమయ్యా, ఇదిగో ఇంతవరకు నాకు నేనే తినేయటం అనుకున్నాను కానీ ఎదుటివాడికి ఒక ముద్ద కూడా నేను పెట్టలేదయ్యా, ఎదుటివాడిని నేను ఎప్పుడు ఆదరించలేదయ్యా, ఎదుటివారి గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా. మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఏ పాపం చేయలేదు, వ్యభిచారం దొంగతనం ఏమి చేయలేదు అనుకోవచ్చు. మేలైనది చేయగోరు అది చేయకపోయినట్లయితే పాపము. అయ్యో నేను ఆదరించలేదే, ఒకడికి నేను తెలుసుండి కూడా నాకు ఒకడికి నేను మార్గాన్ని నేను చూపించలేకపోయానే, ఉపకారం చేయలేకపోయానే, సాయం చేయలేకపోయానే అని ఇప్పుడైనా పశ్చాత్తాపడినట్లయితే ప్రభువా నన్ను క్షమించయ్యా, నా వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోయిందయ్యా, నన్ను క్షమించని అడిగితే దేవుడు గొప్ప దేవుడండి. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీకు కేవలము నీకే, దేవునికి ఎదుటిగా మనం పాపము, ఆయనకి విరోధంగా మనం పాపం చేస్తే జీవించగలమండి. కానీ ఆయన మనల్ని జీవింప చేస్తున్నాడంటే ఎందుకు? సమయాన్ని ఇస్తున్నాడు, మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. నా కుమారుడు మారతాడు, పశ్చాత్తాపడతాడో అంటూ నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు. మనం దేవుని దృష్టిలో దేవుని ఎదుట ఎలా ఉన్నామో చెడుతనాన్ని కలిగి ఉన్నామండి, చెడ్డవారిగా ఉన్నాము. ఒక్కసారి మన హృదయాన్ని కనుక చూస్తే ఎన్ని కుళ్ళు కుతంత్రము, ఎంత ఆశ కనబడినట్టుగా ఉంటాం, ఏ ఆశలు లేనిలాగా ఉంటాం, అత్యాశ ఎక్కువ.
దురాశ దుఃఖానికి చేటు. ఆ దినాన్న గెహజీ ఏం చేశాడు? ఆశ పడిపోయాడు, పరిగెట్టాడు, ఏం సంపాదించుకున్నాడు? యోధా ఇస్కరియోతు, అకుల, అననీయ సప్యరాలు ఏం చేసుకున్నారు? ఏం సంపాదించారు? అత్యాశ. ఆకాను కూడా సప్పితమైనటువంటి దాంట్లో ముట్టుకున్నాడో, దాచుకున్నాడో. దేవుని యొక్క వాక్యం చెల్తుంది, నీ దృష్టి ఎదుట నేను చెడుతాను, చెడ్డ పనులు చేస్తున్నామండి దేవుని ఎదుట. ఎంత భయంకరంగా మనం జీవిస్తున్నామండి ఈ దినాన. మనలో పశ్చాత్తాపం ఉందా? దేవుని ఎదుటే మనం అనుకుంటున్నాం దేవుడు ఆయన సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఉంటాడైనా. మనం మాట్లాడే మాటలు, ఆలోచనలు, తలంపులు, మన క్రియలు అన్నీ ఆయన ఎదుటే ఉన్నాయండి. నువ్వు గమనించట్లేదు, నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు చేసేవి, చూసేవి, మాట్లాడేవి ఎవరు చూడట్లేదు, వింటలేదు అని అనుకుంటున్నప్పుడే సోదరి సోదరులారా, ఇక్కడైనా నీ తప్పు, నీ పాపాన్ని తెలుసుకొని, నీ పొరపాట్లు తెలుసుకొని పశ్చాత్తాపడినట్లయితే, దావీదు మహారాజు ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు ఉరియా విషయంలో చేసినటువంటి ఆ పొరపాటు అని అన్నప్పుడు నిజంగా పశ్చాత్తాపడ్డాడో, ఆయన అడుగుతున్నాడు దావీదు మహారాజు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియజేదువు. అవును కదండి, మన అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడు? సత్యాన్ని కోరుతున్నాడు. మనం ఎప్పుడు కూడా సత్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. నేనే సత్యం అన్నాడండి ఆయన. మనలో సత్యం లేకపోతే, మనలో యథార్థత లేకపోతే, మనలో నీతి లేకపోతే ఎంత భయంకరమండి. క్రైస్తవులుగా మనమే ఇలాగుంటే దేవుని ఎరిగినటువంటి వారు ఇంకెలాగుంటారండి? నిజంగా చెప్పాలంటే దేవుని ఎరిగినటువంటి వారు అనేక మందే, వారే సత్య ప్రవర్తన కలిగి ఉంటారు. మనమైతే అన్నీ తెలిసి ఉండ కూడా ఎంత అసత్యంగా ఉంటున్నాం, ఎంత నటిస్తున్నామండి మనం. దేవుని దృష్టికి మన చెడుతనం కనబడుతుందండి. ఎవరి దగ్గర వేస్తున్నాం మనం మన వేషాలు? ఎవరి దగ్గర చెడ్డగా మనం ప్రవర్తిస్తున్నాం? దేవుని ఎదుట. ఇదిగో నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. దేవుడు కోరుకునేది ఏంటండి? మన ఆస్తులు, అంతస్తులు కాదండి. ఆయనకు కావాల్సింది మన అంతరంగంలో సత్యాన్ని కలిగి ఉండమన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటే, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. అవును కదా, మనం పవిత్రులు అవ్వాలంటే వాక్యం అనే పాలను మనం ఆపేక్షించాలి. ఇదిగో వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించాలి. ఇదిగో వాక్యం అనే ఈ సత్యాన్ని, ఈ వాక్యంతో మనం ఉదక స్నానం చేసినట్లయితే, ఎందుకంటే ఇది జుంటి తేనె దారుల కంటే ఎంతో విలువైనది, ఎంతో మధురమైనదండి. ఇదొక్కటే మనకి పవిత్రతను తీసుకుని వచ్చేది. లోకంలో ఏమి పూసుకున్నా, రాసుకున్నా, తిన్నా, తాగినా పవిత్రత రాదండి. ప్రభు యొక్క వాక్యములోనే ఆయన అంటున్నాడు, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషం నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముకుడువు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అడుగుతున్నాడండి, అయ్యో నా దోషాలన్నిటినీ కడిగివేయ్యా, నా పాపములు క్షమించు, నా అంతరంగంలో నాకు సత్యాన్ని నువ్వు నాకు దయచేయి. ఇదిగో నన్ను ఇస్సోపుతో కడుగు, నన్ను హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు యేసయ్యా. నేను మనందరం అడుగుచున్నామా? నా హృదయాన్ని కడగండి అయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించండి, నా అంతరంగంలో ఉన్న సమస్తమును నువ్వు తేటగా ఉంచయ్యా. మనం అడగలుగుతున్నామా? అందుకని అంటున్నాడు, నా పాపములకు విముడుకము, నా దోషములన్నింటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతన పరచుము. మనం అడగవలసిందండి దేవుణ్ణి, దేవా నా యందు శుద్ధమైనటువంటి హృదయాన్ని నాకు కలుగు చేయి. ఈ దినాన మలినమైనటువంటి, మట్టి అయిపోయినటువంటి, కంపు కొట్టేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారు అనేక మంది. చూడటానికి రూపంగా చాలా చక్కగా ఉంటారు, కానీ వారి హృదయము ఎంత కఠోరంగా, ఎంత భయంకరంగా, జబేలు స్త్రీలాగా, లేకపోతే నాబాలులాగా, మొరటివాడు, మోటివాడు,
మనం ఆ విధంగా కాకుండా దేవుని యొక్క వాక్యం చేస్తుంది. దేవా, నా యందు శుద్ధ హృదయము నాకు కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసును నూతనపరచుము. అవును, మనం అడగాలి, అయ్యో నాలో ఉన్న ఈ పాత పాపపు స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని నాకు దయచేయండి, స్థిరమైనటువంటి నూతనమైనటువంటి మనసును నాకు దయచేయండి. దావీదు మహారాజు పశ్చాత్తాపడుతున్నాడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. మనమైతే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతే చాలు, ఇంకా మళ్ళీ మన క్రియలు, మన ఆలోచనలు, తలంపులు. కానీ దావీదు గారు, అయ్యో దేవా, నన్ను నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. అవునండి, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం బయట వెళ్ళకూడదు. ఆ దినాన్న ఆదిమలో ఆదములో వారు దేవుని యొక్క సన్నిధిలో నుండి వారు వెళ్ళిపోయారండి. అందుకే ఈయన అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. త్రోసివేయబడ్డారు ఆదములో. ఎంత భయంకరమైన స్థితి అండి. దేవుడు ఇచ్చాడు, అనుభవించండి, చక్కగా ఉండండి అని. కానీ దావీదు గారు అంటున్నారు, బతిమాలుకున్నాడు, దేవుని పశ్చాత్తాపడుతున్నాడు, దేవా నీ సన్నిధిలో నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకంటే పరిశుద్ధాత్మను కనుక మనలో లేకపోతే, ఆ దినాన సౌలు దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం కానీ బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. మాట వినలేదు. అందుకే దేవుని యొద్ద నుండే దురాత్మ వచ్చి, ఇదిగో సౌలులో నుండి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ కనుక మనలో లేకపోతే మనం ఏ పని చేయలేమండి, దేవునికి దూరం అయిపోతాము. అందుకే అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించము. అవునండి, దేవునిలో ఉన్నటువంటి ఆనందము, మన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, ఏమీ లేకపోయినా, దేవునిలో కనుక మనం ఉంటే ఆ రక్షణలో ఉన్నటువంటి ఆనందం అండి అంత కాదు, మనం కొనుక్కోలేము. ఎవరు ఏమి ఇచ్చినా సరే మనకు ఆ సంతోషం రాదు రక్షణలో ఉంటేనే. అటువంటి ఆనందాన్ని మనం పొందుకోవాలంటే పశ్చాత్తాపడాలి మన యొక్క పాపములు, పొరపాట్లు, తప్పిదములు బట్టి. అందుకే ఆయన అంటున్నాడు, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. అయ్యో దేవా, నాకు ఆ దినాల్లో నేను ఏ విధంగా అయితే నీ రక్షణ ఉన్నటువంటి ఆనందం నాకు ఉందో అటువంటి ఆనందాన్ని నాకు దయచేయండి ప్రభువా అని అడిగినట్లయితే, అందుకే ఆయన అంటున్నాడు, ఆయన అప్పుడు అతిక్రమం చేయవరకు నీ త్రోవలను బోధించదును, పాపులు నీ తట్టు తిరుగుదును. ఇదిగో నాకు మరలా నా హృదయాన్ని, నా యందు నువ్వు శుద్ధ హృదయం ఇస్తే, నాకు నూతన మనసును ఇస్తే, స్థిరమైనటువంటి మనసును నాకు ఇస్తే, ఇదిగో నాకు రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని నాకు మరలా ఇస్తే, ఇదిగో నేను పాపులకు నేను అతిక్రమం చేయవారికి నేను నీ త్రోవలు నేను బోధిస్తాను, పాపమును నీ తట్టు, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయ్యకు దేవా, రక్తాపరాధులు నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగనము చేస్తుంది. అవునండి, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతి గురించి ఎప్పుడు కూడా మనం పాడుతూనే ఉండాలి. మనల్ని ఆయన జీవింపచేస్తున్నాడంటే మనం ఏమి ఇచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలము. ఆయన అంటున్నాడు, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగనం చేయను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరినట్లు నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. అవును కదండి, దేవునికి ఇష్టమైనది ఏంటి? పశ్చాత్తాపడాలి. మన మనసు విరగాలి, నలగాలి. అయ్యో, విరిగిన మనసే, మెత్తని మనసే నీకు ఇష్టం కదయ్యా, నాకు అటువంటి మనసును దయచేయండి, నన్ను క్షమించండి అయ్యా. ఇదిగో ఈ క్షణం నుండి నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, నా ప్రవర్తన మార్చండి అని నిజంగా మనం హృదయపూర్వకంగా అడిగితే దేవుడు మన జీవితాన్ని మారుస్తాడండి. ఆ తప్పు నుండి మరలా దావీదు నా ఇష్టానుసారమైనటువంటి మనిషి. దావీదు మరలా ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. పశ్చాత్తాపడ్డాడు తన జీవితంలో ఒకే ఒక్కసారి. దేవుడు క్షమించాడు. ఈ దినాన నీవు కూడా, మనము కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కనుక మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు కనుక మన పాపలను ఒప్పుకొని మనం పవిత్రులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగి చేయండి, నా దోషములు పోవునట్లుగా. ఇదిగో తండ్రి, నా పాపముల పరవ నువ్వు తీసివేయమని వేడుకొంచున్నాను దేవా. మా పొరపాట్లు క్షమించండి, మా తప్పిదములు క్షమించండి.
ఇదిగో తండ్రి దావీదు ఈ కీర్తన ద్వారా తండ్రి మా జీవితంలో ప్రభా మేము ఒకవేళ పొరపాట్లు పాపం చేసుంటే మమ్మల్ని క్షమించి ప్రభా నీ రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని మరలా మాకు పుట్టించమని మాకు దయచేయమని నూతన స్థిరమైన మనసును మాకు దయచేసి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.